ఫస్ట్ లిక్విడ్ దీంట్లో వేయాలి. ఓకే, ఫస్ట్ సార్ లిక్విడ్ ఇందులో కంఫర్ట్ వేసేయాలి. పొజిషన్ తర్వాత ఇక్కడ పవర్ ఆన్ చేసి రెగ్యులర్ పెట్టాల్సిన ఆప్షన్ వచ్చేసి మిక్స్డ్ ఫ్యాబ్రిక్ పెట్టుకోవాలి. మిక్స్డ్ ఫ్యాబ్రిక్ పెట్టేసుకొని ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ అవ్వాలంటే ఇది టచ్ చేయాలి, స్టార్ట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు వెయిట్ బట్టలు ఎంత వేస్తాం ఆ వెయిట్ బట్టి టైం ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఆ టైం వరకు ఆటోమేటిక్గా వాషింగ్ డ్రై కూడా అయిపోతుంది బట్టలు. ఇది రెగ్యులర్ వాషింగ్కి మిక్స్డ్ ఫ్యాబ్రిక్ అంటే రెగ్యులర్ అన్ని కలిపి ఉంటాయి కదా, కాటన్ పాలిష్ కలిపి ఉంటాయి కాబట్టి మిక్స్లో పెట్టుకోవాలి. ఓన్లీ కాటన్ అనుకోండి, కాటన్ ప్లస్ కాటన్లో పెట్టుకోవచ్చు. 9 kg వరకు ఉంటే కాటన్ ప్లస్లో, లేదు 5 kg 4 kg ఉన్నాయంటే కాటన్లో పెట్టుకోవాలి. రెండు కూడా కాటన్ ఆప్షన్స్. యాక్టివ్ వేర్లో వచ్చేసి స్వెట్ వచ్చే మాట ఉంటుంది కదా, అంటే నైట్ ప్యాంట్ టీషర్ట్స్ ఉంటాయి కదా, దీంట్లో వాష్ చేసుకోవాలి. ఊళ్ళో వచ్చేసి స్వెటర్స్ బెడ్షీట్స్ అన్ని కూడా దీంట్లో వేసుకోవచ్చు. ఊలెన్ ఐటమ్స్. డెలికేట్ సిల్క్ శారీస్ ఉంటే డెలికేట్లు వేసుకోవాలి. టబ్ క్లీన్ కోసం అది లోపల టబ్ ఉంది కదా, నెల కోసం క్లీన్ చేయాలి, డ్రమ్ క్లీన్కి. సో ఈ డ్రమ్ క్లాస్ పెట్టేసుకోవాలి. క్లీనింగ్ పౌడర్ ఉంటుంది ఎల్జీలో, ఆ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. ఇది డౌన్లోడ్ సైకిల్ వచ్చేసి దీంట్లో బట్టల్ని ఓన్లీ వాటర్ కింద చేసి ఆరబెట్టేస్తుంది. అది రెయిన్స్ డ్రై చేసేస్తుంది అంతే. అలర్జీ కేర్ హాస్పిటల్కి వచ్చిన బట్టలు కానీ పేషెంట్ బట్టలు ఉంటే దీంట్లో వాష్ చేసుకుని ఆటోమేటిక్గా దీంట్లో హై టెంపరేచర్తో వాష్ చేస్తుంది. హాట్ వాటర్ ఎక్కువ వస్తుంది. క్విక్ వాష్ తక్కువ టైంలో వాషింగ్ అయిపోయింటే 30 minutes అయిపోతుంది తొందరగా కావాలనుకుంటే. ఓకేనా, సో ఇది మిక్స్డ్ రెగ్యులర్ అయితే మిక్స్డ్, క్విక్ వాష్ అయితే వాడుకోవచ్చు. పెట్టేసుకోవాలి తక్కువ టైం అనుకుంటే క్విక్ వాష్ సింపుల్ అన్న. ఇది స్టార్ట్ చేసేస్తే స్టార్ట్ అయిపోతుంది ఫైనల్గా. ఓకేనా, ఇంకొకటి స్టార్ట్. టెంపర్ అనేది స్పిన్ అంటే ఇక్కడ ఇప్పుడు మిక్సీలో పెట్టినాం అనుకోండి, ఫస్ట్ టైం ప్రెస్ చేసినప్పుడు 200 RPM ఉంది. యాక్చువల్గా తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు. 0-400 అంటే తక్కువ పెట్టుకుంటే ఏమైతే డ్రై తక్కువ అవుతాయి, బట్టలు తక్కువ ఆరిపోతాయి, బయట ఎక్కువసేపు ఆరబెట్టాల్సి వస్తుంది. డిఫాల్ట్ అయితే 200 ఇచ్చారు, మనకి సరిపోతుంది. ఇంకా తక్కువ అనుకుంటే తక్కువ చేసుకోవచ్చు మనం. ఇది టెంపరేచర్ హాట్ వాటర్ కూడా 60 వస్తుంది. ఇంకా ఎక్కువ తక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ మార్చుకోవచ్చు ఇక్కడ నుంచి. ఓకే, ఇది డిలే ఎండ్ టైం పెట్టుకోవచ్చు. 3 hours పెట్టి స్టార్ట్ చేస్తే 3 hours ఎండ్ అవుతుంది మిషన్ అనేది, వాషింగ్ అనేది. ఎగ్జాంపుల్ 30 minutes పెట్టాము కదా, ఇప్పుడు 3 hours పెట్టి స్టార్ట్ చేసేస్తే ఇప్పుడు వాషింగ్ స్టార్ట్ అవ్వదు. ఇక 3 hours కాదు, 2 hours 30 minutes లోపు స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్గా 3 hours లో వాషింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇది వాషింగ్ అవర్స్, దీంట్లో వాషింగ్ మినిట్స్ 30 minutes కదా, సో 2.5 hours తర్వాత 30 minutes వాష్ అవుతుంది. అంటే 3 hours లో మీకు ఎండ్ అయిపోతుంది వాషింగ్ అనేది. అట్లా కూడా పెట్టుకోవచ్చు డిలే ఎండ్. ఓకే, నెక్స్ట్ ఇది క్లీన్ చేసుకోవాలి. వాషింగ్ అయిపోయిన తర్వాత ఎవ్రీ 3-4 days ఒకసారి ఇక్కడ రబ్బర్ క్లీన్ చేసుకోండి, డస్ట్ ఇక్కడ ఉంటుంది. అండ్ ఇది ఒకటి కాయిన్స్ కానీ కీస్ పడ్డాయి అనుకోండి, ఇలా కొంచెం వచ్చేస్తాయి బయటకి. సో ఇది కూడా వీక్లీ ఒకసారి అట్లా ఓపెన్ చేసి క్లీన్ చేసేసుకోవాలి. ఇక్కడ అంతా డస్ట్ ఉంటుంది, క్లీన్ చేసి అసలు పెట్టుకోవాలి. ఇది వీక్లీ ఒకసారి చేసుకోవాలి. అండ్ ఈ రబ్బర్ అనేది ఎవ్రీ 3 days ఒకసారి అట్లా చేసుకోవాలి. అండ్ ఇది డ్రమ్ని ఎవ్రీ మంత్లీ చేసుకోవాలి. 3 మెయింటైన్ సరిపోతుంది.